ముందుగా టీవీ 99 టీవీకి మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి శుభ సాయంత్రం. ఇప్పుడు ఈయన వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 2019 దాకా అవస్థపడిపోయారు. మేమేదో జగన్మోహన్ రెడ్డిని పోయి ఏదో అడుక్కున్నట్టుగా ఏదో కోరుకున్నట్టుగా. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకి ఎక్కడ కూడా మనస్తాపానికి గురి అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఒకటైతే మాత్రం జరిగింది. ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ ఈ పచ్చ జోబీలకి ఏ విధంగా దోచిపెడుతుందో ఆ దోచిపెట్టే కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల. ఏ డబ్బు అయినా సరే ఎక్కడైనా సరే వచ్చిన డబ్బుని ప్రజలకి అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని డైరెక్ట్ గా ఎక్కడ కూడా లోపభూయిష్టాలు లేకుండా డైరెక్ట్ గా జనాల మీదకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి జరిగింది. అదే తెలుగుదేశం పార్టీలో అట్ట కాదు. 100 రూపాయలు చంద్రబాబు నాయుడు రిలీజ్ చేస్తే జనాలు చెప్పేది 5 రూపాయలు, 95 రూపాయలు పచ్చ జోబీలోకి వెళ్ళిపోతాయి. అందువల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆ 95% జరగల. దాంట్లో ఒకరు మనస్తాపానికి సామంతరాజులు మీరు మీ సామంతరాజులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మీరు మీ సామంతరాజులు ఎందుకు మీరు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎన్ని ఇచ్చుకుంటారో ఎన్ని తీసుకుంటారో లేకపోతే పోటీ చేస్తారో ఎవరు పోటీ చేసుకుంటారో మీరు ప్రచారం చేస్తారంటే 80-15 ఎట్లా వచ్చేసి ఎవరు చెప్పారు సార్? నాదేళ్ల మనోహర్ గారు చెప్పారు. నాదేళ్ల మనోహర్ గారు పబ్లిక్ గా ప్రచారంలోకి వచ్చి టీవీల ముందుకు వచ్చి అయ్యా ఇది 15, 80, 15, 5 పెడుతున్నారు, ఇది అన్యాయం, మా క్యాడర్ అంతా కూడా చాలా అసహనానికి గురవుతున్నారు, మీరు ఈ విధంగా చేస్తే బాగాలేదంటూ ఒక మాట చెప్తూ ఆ తర్వాత మనం కూడా ఫ్లెక్సీలు కట్టుకుంటే 2 ఫోటోలు వేసుకుంటే 2 బ్యానర్లు కట్టుకుంటే లీడర్స్ కాదు, మనం లీడర్ తత్వం నిరూపించుకోవాలా అందువని చెప్పి ఒక పక్క ఈ జన సైనికులని వీరమహిళల్ని కించపరుస్తూ ఆయన ప్రసంగం కొనసాగించాడు. దాంట్లో అంతర్గం ఏంటో అర్థం కాల. ఇంకొక విషయం కూడా చెప్పున్నాడు, మాకు గాన మా క్యాడర్ బాగుండే దగ్గర మీరు కానీ అవకాశం కల్పించుకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తాం అంటున్నారు. అది కూడా ఆ విషయాన్ని కూడా నిన్న ఒక డిబేట్ లో కూర్చుంటే ఒక ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పేసి పోయారు. అదేవిధంగా నాదేళ్ల మనోహర్ గారి యొక్క ప్రసంగంలో కూడా ఆ యొక్క యాంగిల్ పోయింది. ఇది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్, దాని గురించి మేము ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. దాని గురించి చెప్పాలంటే యాక్చువల్గా అయితే ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లోనే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ దగ్గర తక్కువ తనానికి గురైపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఇంకొంచెం విరుగుపడ్డారు అనేటువంటి వాదన మాత్రం నేను వినిపిస్తున్నా. ఎందుకంటే ఆ రోజు 21 స్థానాలకి పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ 12%కి పరిమితం అయిపోయాడు. ఉండండి, నన్ను మాట్లాడండి. అవును, ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పాలి. మీరు జనసేనకి ఇవ్వకండి, మా చేయాలి. మీరు జనసేన కూడా ఇవ్వకండి, 1% కూడా జనసేనకి ఇవ్వకండి, బీజేపీకి 1% కూడా ఇవ్వకండి. మేము కోరుకునేది అదే మీకు దిల్లు ఉంటే 175 స్థానాలు నిలబడండి. అన్ని మొత్తం 13,332 గ్రామ వార్డుల్లో నిలబడండి, 123 స్థానిక సంస్థల్లో నిలబడండి. మీకు దిల్లు ఉంటే నిలబడండి. మీరు ఎందుకు మన వాడాలని పుచ్చుకునేది, మన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అని చెప్పనేది? మీకు దిల్లు లేదు, మీకు భయము, జగన్ అనేటువంటి భయం, చేయండి. మీరు ప్రజల్లోకి పోటీ ఇలాగ చేయండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా 21 స్థానాలతో అప్పుడు సర్దుకొని 12%కి అడ్జస్ట్ అయిపోయాడు. 12% ఆ రోజు ఇచ్చింది. ఈ రోజు లోకేష్ గారు కొంచెం అడ్వాన్స్ గా వచ్చి మా అన్న కదా, నాకు తోడబుట్టిన నాకు అన్నలేని లోటు తీర్చాడు అని చెప్పి 3% ఇంక్రీజ్ చేసి 15% ఇస్తున్నాడు. అట్లా తప్పలేదు అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ. కిరణ్, ఏంటిది, ఏం జరుగుతుంది? ఈ పర్సంటేజ్లు ఇవన్నీ వాస్తవా? అందరికీ నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచించుకుంటే వాళ్ళకి ఓటు శాతం పెరుగుద్ది, సీట్లు పెరుగుతాయి.
మేము మాట్లాడలేదండి దీని గురించి. ఆయన అడిగితే మాత్రమే చెప్పాను, అది కూడా మాకు ఇంటర్నల్ మ్యాటర్ మీది, మాకు సంబంధం లేదని చెప్పాను. ఓకే ఓకే సరే. మీరు పర్సంటేజ్ ఇవ్వకుండా తీసుకోకుండా మీరు పూర్తిగా నిలబడచ్చు, టీడీపీ పూర్తిగా నిలబడచ్చు, బీజేపీ పూర్తిగా నిలబడచ్చు. కాన్స్టిట్యూషన్ లో ఆ యొక్క విధానం ఉందని మీకు తెలుసో తెలియదు. బీజేపీ కూడా అన్ని స్థానాలు నిలబడచ్చు, జనసేన కూడా అన్ని స్థానాలు నిలబడచ్చు, టీడీపీ కూడా అన్ని స్థానాలు నిలబడచ్చు. మీకు రాజ్యాంగబద్ధంగా మీకు హక్కు ఉంది. మీరు హక్కులు వేసి మేము షేర్ చేసుకుంటాం. చెప్పండి. మధు ఒక నిమిషం, ఇప్పుడు ఆయన జూమ్ లో ఉన్నాడు, ఇంకా మొదలు పెట్టలేదు, అప్పుడే తగులుకుంటే ఎలాగా? ఇచ్చాను కదా, మీకు ముందే ఇచ్చాను కదా, ప్రయారిటీ ఇచ్చినప్పుడు మీరు నిలబెట్టుకోవాలి. కిరణ్, నేను స్టూడియోలో కూర్చున్నాను అనుకోండి మధుసూదన్ రెడ్డి గారు, మీ వాయిస్ కన్నా నాది 10 రెట్లు బలంగా మాట్లాడతాను నేను. ఓకే.